శాంతి టీవీ ప్రేక్షకులకు వందనాలు. మా తండ్రి గారైన ఈజే పాల్ గారు దేవుని సందేశం అందిస్తారు. మీరు విని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క రక్షణ అనేటువంటి అంశం మీద మరి టీవీ ద్వారా నేను అందించాలని దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చే మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియదేవుడా, దేవుడు పూర్వకాలంలో శరీర సంబంధమైనటువంటి రక్షణ అనగా ఇశ్రాయేలీలు వారు అనేక మార్లు తొలగిపోయారు, యుద్ధాలు చేశారు. అయితే వాటన్నిటిలోంచి దేవుడు వారిని కాపాడుతూ వస్తున్నాడు. కనుక దేవుని యొక్క గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గరిష్ఠులకు విరోధమై వారిని అణిచివేసెదవు. దేవునికి స్తోత్రాలు. ప్రియదేవుడరా, మన దేవుడు లోకరక్షకుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పూర్వదినాలలో ఆయన దేవుని దూతగా ఉండి ఆయన తన ప్రజలను రక్షించుకుంటూ వచ్చినటువంటి దినాలు. అయితే ప్రియులారా, ఇక్కడ సమూయేలు అంటాడు, శ్రమపడు వారిని రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేదవు అంటాడు. కాబట్టి శ్రమపడు వారిని ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. శ్రమ అనేటువంటిది ఏ రీతికైనా మనకు శ్రమ రావచ్చు. వ్యాధుల ద్వారా రావచ్చు, కుటుంబంలో సమస్యల ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు ద్వారా రావచ్చు, మరి వాతావరణం ద్వారా రావచ్చు, ఇంకా ప్రకృతి వలన కూడా అనేకమైనటువంటి శ్రమలు మనకు కలగవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుడురా, ఆయన అంటాడు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు. అంటే మనము ఏ రీతిగా కూడా మనం శ్రమపడినా ఆయన మనను రక్షించడానికి దేవుడై ఉన్నాడు. కనుకనే ప్రియమైనటువంటి దేవుడురా, ఆనాడు ఇశ్రాయేలీలు అనేకమైనటువంటి శ్రమలు పొందారు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. నీళ్లు లేవాయంటే నీళ్ళనిచ్చాడు, ఆహారము లేదంటే ఆహారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇన్ని విధాలుగా వారిని దేవుడు రక్షిస్తూ వస్తున్నాడు. అయితే ఇంకో మాట అంటాడు, ఎవరైతే గర్వించబడి ఆయనకు మరి గర్విష్ఠులకు విరోధి అయి ప్రియులారా వారిని అణిచివేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ జనాభాలోనే అనగా ఇశ్రాయేలు యొక్క జనాభాలోనే ఆనాడు అనేక మంది గర్వించినారు. గర్వించినటువంటి వారికి ఆయన విరోధి అయి పిల్లరా వారిని హతము చేసినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, మరి పొరుగు దేశాలైనటువంటి వారు, మరి అమ్మోనీయులు, అషూరీయులు, మరి మోయాబీయులు, వీరందరూ వారికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు. అయితే ఆ గర్వించినటువంటి ఆ దేశస్తులను కూడా వారికి విరోధి అయి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడుకున్నటువంటి దేవాది దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుడరా, ఈ సమయంలో నీవు ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి శ్రమల్లో నువ్వు ఉన్నావో దేవుడు ప్రతి శ్రమ నుంచి నిన్ను కాపాడి ఆ శ్రమ ఎలాంటిదో దానికి పిల్లరా నీకు సరైనటువంటి విధానంలో ఆయన నిన్ను రక్షించి కాపాడుకునే దేవుడిగా ఉన్నాడు. నీకు మరి గర్విష్ఠులు ఎవరైనా ఉన్నట్లయితే, దేవుని ఎదుట గర్వముగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో గర్వముగా
మరి ప్రవర్తించేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆయన విరోధి ఉంటానని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది ప్రియులారా. అయితే మనము ఎలా ఉన్నాము, దేవుని దృష్టికి మనము గర్విష్ఠులుగా ఉన్నామేమో, లేకపోతే మనము శ్రమపడేటువంటి శ్రమలలో ఆయన చేత మనము రక్షించబడేటువంటి వారిగా ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నామో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా పిల్లరా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలోనే 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. కీర్తనీయుడైనటువంటి యెహోవా అనగా ఆయన కీర్తించబడినటువంటి దేవాదేవుడు, కీర్తికి అనుకూలమైనటువంటి దేవాదేవుడుగా ఉన్నాడు. కీర్తికి ప్రియులరా ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కీర్తనీయుడు, ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు కనుక ఆయన గొప్ప విధానంలో మనకు గొప్ప రక్షణ కలిగించేటువంటి దేవుడుగా ఆయన కీర్తనీయుడు. ఆయనను కీర్తించడానికి పిల్లరా యోగ్యుడిగా ఉన్నాడు కనుక ఆయన మన పరమరక్షకుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. పిల్లరా మనకు ఎంతమంది అయినా శత్రువులు ఉండొచ్చు. ఒకవేళ శత్రువు ఏంటంటే మన శరీరమే మనకు శత్రువు కనుక దేవుని బిడ్డరా ఈ శరీరము అనేకమైనటువంటి కోరికలను కోరుతూ ఉంది. అనేకమైన కోరికలను కోరుతూ పిల్లరా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెరగకుండా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పొందకుండా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము మరి దేవుని యందు మనం స్థిరపడకుండా చేసేటువంటి ఈ శరీరం ఎవరో ద్వారా మనకు శ్రమ వస్తుంది, ఎవరో ద్వారా కష్టం వస్తుంది, ఎవరో ద్వారా ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని బిడ్డరా మన శరీరమే మనకు ఒక శత్రువు అని ఈ దినమున మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శరీరము అనేకమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటుంది. ఆ కోరికలకు నువ్వు కానీ లోబడ్డావా పిల్లరా నీవు పతనమై దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాకుండా పోతావు. అంతేకాదు దేవుని యొక్క రక్షణను నువ్వు పొందలేనటువంటి వాడిగా ఉంటావు. కనుక దేవుని యొక్క రక్షణ మనకు కావాలంటే పిల్లరా ఆయన మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించాలంటే పిల్లరా మనం ఆయన కీర్తికి మహనీయుడుగా ఉన్నటువంటి దేవాతి దేవుడుగా ఉన్నాడు. నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ఆయన మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు పిల్లరా ఆయన తన శత్రువుల చేతిలో నుంచి ఆయన రక్షించేటువంటి దేవాతి దేవుడుగా ఉన్నాడు. అలాగనే నీవు కూడా ఈ దినమున మొరపెట్టు. మరి నీ యొక్క శరీర సంబంధమైన బలహీనతను బట్టి కావచ్చు, నీ యొక్క బయటమైనటువంటి శత్రువులను బట్టి కావచ్చు, లేక అనేక రకాలైనటువంటి శత్రువులు కాక శ్రమలలో ఉండవచ్చు. ఆ శ్రమల నుంచి ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు ఆయనకు నీవు మొరపెట్టినప్పుడు మాత్రమే. దేవుని బిడ్డరా నీవు మొరపెట్టు, ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక నీ శత్రువు ఈ శరీరమే శత్రువు కనుక ఈ శరీరాన్ని మనం జయించాలి. ఈ శరీరాన్ని జయించి దేవునికి పిల్లరా ప్రియమైన వారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డరా ఆయనకు మొరపెట్టి నీ శత్రువుల చేతుల నుంచి నీవు విడిపించబడి రక్షించబడేటువంటి వ్యక్తిగా ఉన్నావా? మూడవదిగా మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచించి తిని, అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచించి తిని. ప్రియులారా వాస్తవంగా మనం ఒకప్పుడు పాతాళానికి వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నాం. అనగా మన క్రియలు మన యొక్క శరీర సంబంధమైనటువంటి శరీరమే మన శత్రువు కనుక ఈ శరీర సంబంధమైన క్రియల ద్వారా అనేకమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసి పిల్లరా మనము పాతాళంలోకి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాం. అయితే దేవుని బిడ్డరా ఆయనను పాతాళంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పశ్చాత్తాపము దానికి పుట్టదు. ప్రియులారా మరణానికి పశ్చాత్తాపం అనేది ఉండదు. మరణానికి మరి
ఏ విధమైనటువంటి దయా దాక్షిణ్యం అనేది ఉండదు ప్రియులారా. అందుకని మరి మృత్యువు మన యొక్క జీవితాలలో మృత్యువు నుండి వారిని రక్షించును. అనగా నీవు ఏ బలహీనత చేత ఏ శత్రువుల చేత నిన్ను అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు కనుక, కాబట్టి పాతాళములో నుండి నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. మృత్యువు నుండి ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక మరణము, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అంటాడు దేవుని బిడ్డారా. మరణం, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించినటువంటి దేవాతి దేవుడుగా ఉన్నాడు. అందుకని ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, పశ్చాత్తాపము దానికి పుట్టదు. కనుక దేవుడురా మరణానికి పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా మరి ప్రపంచ అధినేతలు కావచ్చు, లేకపోతే దేశ నాయకులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మంచి గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వారు కావచ్చు. కాబట్టి మరణానికి ఎటువంటి పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. అయితే ఆ మరణము పిల్లరా మరి దానికి ఎలాంటి దయ జాలి కనికరము లేనటువంటి మరణము దేవుని బిడ్డరా. అయితే ఆ మరణము నుంచి, ఆ మృత్యువు నుంచి నిన్ను కాపాడి రక్షించేటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డరా, ఏ సమస్య చేత నువ్వు మృతమై మృత్యువు నీ మీద ఉన్నదో, పిల్లల మరణము నీ పైన ఉన్నదో, ఏ వ్యాధి చేత ఏ బలహీనత చేత మరి మరణానికి పోయేటువంటి స్థితిలో ఉన్నావో, ఈ సమయంలో దేవుని బిడ్డరా దేవుని యొక్క నామాన్ని బట్టి, వారి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి ఒక్కసారి ఆయన వాక్యాన్ని వినండి. ఆ వాక్యం ద్వారా మీరు రక్షణ పొందండి. ఆ వాక్యం ద్వారా మృత్యువు నుంచి తప్పించబడండి. కాబట్టి మృత్యువు వశములో పడకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడు మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి పిల్లరా. కాబట్టి ఆయనను ఆరాధించు, ఆయన సత్యమేంటో గ్రహించు, ఆయన యొక్క సత్యాన్ని నువ్వు వెంబడించు. ఆయనలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి మహిమ ప్రభావములంటో నీవు తెలుసుకొని ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన నువ్వు మొరపెట్టినట్లయితే నిన్ను మృత్యువులో నుంచి పిల్లరా, మరణములో నుంచి నిన్ను పైకి లేపేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఈ సమయంలో మృత్యువు నుండి తప్పించబడతావా, మృత్యువు నుండి రక్షించబడతావా, లేకపోతే ఆ మృత్యువును నువ్వు కోరుకుంటావా? ఆ మృత్యువు నువ్వు కోరుకున్నట్లే పిల్లరా పాతాళములో నీవు ఉండేటువంటి వాడిగా ఉన్నావు. అందుకని పాతాళం నుండి మనల్ని తప్పించడానికి మన దేవుడు, మన పరమరక్షకుడు అనేటువంటి దేవాతి దేవుడు ఆయన సిద్ధంగా ఉండేటువంటి దేవుడు కనుక ఆయనకు మొరపెట్టండి. ఆయన అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణం పైన పిల్లరా ఆయన విజయాన్ని సాధించినటువంటి దేవాతి దేవుడు. మరణము ఆయన స్వాధీనంలో ఉన్నది. కనుకనే ప్రియదేవులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఎలాంటి బలహీన చేత ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభువు అనగా దేవాతి దేవుడు మనలను కరుణించేటువంటి దేవుడుగా ఉన్నాడని ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటారా? చూడండి, 4వ మనం చూసినట్లయితే 2వ దశలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆదుండి మిమ్మును ఏర్పరచుకొనిన గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాము. మీరు ఇలాగోన రక్షింపబడి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ప్రియ దేవులారా, ప్రభువుని మనం ప్రేమించేటువంటి సహోదరులారా, మరి భక్తులైన పౌలు ఆ 2వ దశలోనికి సంఘానికి రాస్తూ, ఓ ప్రభువునందు ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను మరి పరిశుద్ధపరచడం వలన, ఆత్మ మనలను పరిశుద్ధపరిచేటువంటి అనగా ఆత్మ సంబంధం అంటే దేవాదేవుడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయనంట మనలను పరిశుద్ధపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు.
పరిశుద్ధపరచడం వలన మీరు సత్యము నమ్ముట వలన, మనము సత్యాన్ని నమ్మాలి. సత్యం అంటే ఏందో పిల్లరా ఈనాటికి కూడా మరి తెలియనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రభు యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. కనుక ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ఈ దినమున పిల్లరా దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ శాంతి టీవీలో మరి నా ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డరా, అయితే మరి పరిశుద్ధపరచుట వలన మీరు సత్యము నమ్మటం వలన రక్షణ పొందుటకు, సత్యమును నమ్మినట్లయితే అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్మినట్లయితే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని పరిశుద్ధపరచుకొనెను. గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి మిమ్మల్ని బట్టి మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పబద్దులమై ఉన్నాము. కనుకనే ప్రియమైనటువంటి దేవుడా, యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన మాటలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మనకు కలిగించేటువంటి రక్షణ బట్టి అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి తప్పించేటువంటి దేవాదేవుడు కనుక మనం పిల్లరా ఆయనకు మరి ఎంత అయినా సరే రుణస్థలమై ఉంటున్నాం. అందుకని ఆయనకి ఎంతైనా కూడా మనము మన జీవితాల్లో పిల్లరా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులమై ఉండాలి. దేవుని బిడ్డారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నామా? దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుడు నీకు చేసేటువంటి మేలులను బట్టి, దేవుడు నీకు అనుగ్రహించేటువంటి రక్షణ బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామా? లేకపోతే ప్రియులారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆ రక్షించినాళ్ళని మౌనంగా ఉన్నావా? కనుక దేవాతి దేవుడు మన పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయనను గురించి భక్తుడైనట్టి పౌలు ఆ 2వ దశలోనికి రాసిన పత్రికలో చక్కగా వివరిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మహిమను పిల్లరా ఆయన మహిమా స్వరూపుడైనటువంటి దేవాతి దేవుడు తన్ను తాను తగ్గించుకొని భూలోకంలోకి వచ్చి ఆయన మనకు పిల్లరా మహిమను ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహిమలో పాలు పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డలారా, కనుకనే ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను. కాబట్టి వారు దేవుని యొక్క స్వార్థ ద్వారా పిల్లరా అనేక మందిని మార్చినట్లు ఈ 2వ దశలోనికై ఈ సంఘములో ఉన్నట్టు వారిని హెచ్చరిస్తున్నాడు. మా సువార్త వలన మీరు రక్షణ పొందుతిరి, మా సువార్త వలన మిమ్మును దేవుడు పిలిచెను. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రీస్తు రక్షణ సువార్త ధ్వని పిల్లరా, ఈ యొక్క సువార్త ధ్వని ద్వారా మీరందరూ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమైశ్వర్యమును పొందాలని, యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనమందరము పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు పిల్లరా, మనలను పిలిచినాడు. నిన్ను నన్ను ఎందుకు పిలిచినాడు? ఎందుకు ఆయన పిలిచాడు? దేనికి ఆయన పిలిచాడంటే ఆయన మహిమను పొందడానికి. దేవుని బిడ్డరా, ఆయన మహిమను పొందడానికి నువ్వు యోగ్యుడిగా ఉన్నావా? యోగ్యత లేకుండా జీవిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రభువు నమ్మదగిన వారును ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుని బిడ్డరా, అయితే మన ప్రభువు అనగా మన యేసుక్రీస్తు ప్రభు నమ్మతగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నమ్మతగినటువంటి దేవాది దేవుడు కనుక ఆయన ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వ్యక్తి కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన యొక్క రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, కనుకనే ఆ సంఘానికి రాస్తూ ప్రభు అయితే ప్రభువు నమ్మదగిన వాడు. అయితే మనము దేవునికి నమ్మదగిన వారిగా ఉన్నామా? దేవుడు మన మీద ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడా? ఆయన మన మీద ఇష్టపడాలంటే మన మీద ఆయనకి నమ్మకత్వం కావాలంటే ఆయనను బట్టి ఆయన ఏదైతే ఎలాగైతే నడిచాడో ఆ రీతిగా నడిచినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను నన్ను సర్వలోకములో ప్రజానికాన్ని పిల్లరా ఆయన
దుష్టత్వం నుండి కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఆ దుష్టత్వం నుండి కాపాడడానికి నీవు ఇష్టపడుతున్నావా? లేకపోతే ఆ దుష్టత్వంలో నుండి పాతాళంలోనికి వెళ్ళడానికి, మరణించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ సమయంలో ఏది కావాలో నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా పిల్లరా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాను. 6వదిగా మనం చూసినట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రతివాడు, క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి జనాంగము రక్షణ పొందడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియదేవుడా, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, మనలను రక్షించడానికి పరలోకంలోంచి భూలోకంలోనికి వచ్చినటువంటి దేవాతి దేవుడిగా ఉన్నారు. ఆ దేవుని రక్షణ అంటే ఏంటో పిల్లరా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆ దేవుడు ఏ రీతిగా మనం కాపాడుతాడో, ఏ రీతిగా మనం రక్షిస్తాడో దేవుని యొక్క వాక్యంలో పిల్లరా మనకు చాలా స్పష్టంగా వ్రాయబడింది. స్పష్టంగా ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లరా ఆయన సత్యమేమిటో మనము తెలుసుకోలేనటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డరా, సత్యమును గూర్చంట అనుభవ జ్ఞానము కావాలి. కాబట్టి అనుభవకార జ్ఞానం కావాలని ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇష్టపడుతున్నారు. అయితే దేవుని యొక్క ప్రియుల మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనుభవ జ్ఞానం, ఆ రక్షణ సత్యమును గూర్చే అనుభవ జ్ఞానం మనము తెలుసుకుంటున్నామా? తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నామా? తెలుసుకొని ఆ సత్యములో నడవడానికి మనము ఆసక్తి చూపుతున్నామా? ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. మరి 7వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వారిని నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకుని వారిని నేనే చేసి ఉన్నాను. మరి చంకబెట్టుకుని వారును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువారును నేనే. ప్రియ దేవుడారా, ఈ సమయంలో మన ప్రభు అంట అనగా మన దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవాతి దేవుడు, ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు అని ఏంటో తెలుసా? ముదిమి వచ్చే వరకు నీ తల్లి గర్భములో నుండి ఎప్పుడైతే నువ్వు బయటపడతావో ప్రియులరా అప్పటి నుండి అనగా నీ బాల్య దినముల నుండి నీ తల్లి గర్భంలో తల్లి ఒడిలో నువ్వు ఉన్నప్పటి నుంచి ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఎక్కడ ఎత్తుకున్నాడయ్యా అని నువ్వు అనుకోవచ్చు పిల్లరా. దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన జీవితాల్లో కొన్ని చిన్న ప్రాయం చిక్కున్న అనుభవాలు. బిడ్డ బందాడతాడు, లేస్తాడు. దేవుని బిడ్డరా, ఆ బిడ్డను నువ్వు నడిపించగలవా? కనుక ఆయనంట మనలను ప్రియ దేవుని బిడ్డరా ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వారు నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకుని వారు నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకుని వారు నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించుకునేవాడు నేనే. నిన్ను ఎత్తుకునే దేవుడు పిల్లరా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చూసారా? మరి మన తల్లి ఒడిలో నుంచి ఆయన చిన్న వయసులో నుంచి మనల్ని ఎత్తుకొనుచు మనం చక్కబెట్టుకొని పిల్లరా మనను నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను కాపాడి తన యొక్క రాజ్యంలో చేర్చుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఆయనే నిన్ను కాపాడేటువంటి దేవుడని, ఆయనే ముదిమి వచ్చే వరకు తల వెంట్రుకలు నెరిగే వరకు ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడని ఆ సత్యములో అనగా యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ సత్యములో మనమందరము పిల్లరా మరి ఏర్పరచబడిన వారు కనుక అనుభవం కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండి ఆ జ్ఞానంలో మనందరమే పిల్లరా యేసు క్రీస్తు ప్రభు ద్వారా అనగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయన ఎత్తుకునేటువంటి బిడ్డలుగా ఆయన చంక పెట్టుకొని ఎత్తుకొని మన ముదుగు వచ్చే వరకు ఆయన మనం కాపాడేటువంటి దేవుడుగా రక్షించేటువంటి దేవాతి దేవుడుగా ఉన్నాడని ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. దేవుని బిడ్డ, అయితే ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చేత రక్షణ పొందేటువంటి బిడ్డగా ఉన్నావా? దేవుని చేత
మరి చిన్న బిడ్డగా నుంచి ముదిమి వచ్చే వరకు తల ఎంట్రుకలు నడువు వరకు నువ్వు దేవుని చేత ఎత్తుకొనబడి నడిపించబడి రక్షణ పొందేటువంటి దేవునిగా బిడ్డగా ఉన్నావా? ఈ సమయంలో పిల్లరా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని యొక్క వాక్యం అంటే ఆషామాష అనుకుంటున్నావేమో, దేవుని యొక్క వాక్యం అంటే నిర్లక్ష్యంగా భావిస్తున్నావేమో, దేవుని యొక్క వాక్యం అంటే ప్రియులారా ఏదో వచ్చిపోయినట్టుగా అది మనకు కాదులే అని అనుకుంటున్నావేమో. ఈ గ్రంథంలో ప్రియులారా స్పష్టంగా మన జీవిత విధానమంతా ఈ గ్రంథములో లిఖించబడినది. కనుక దేవుని బిడ్డరా, కనుకనే నిన్ను చిన్న వయసు నుంచి తల్లి గర్భం నుంచి బయట వచ్చినంత వరకు వచ్చిన తర్వాత ప్రియులారా తర్వాత ఈ భూమి మీద నడిపించేటువంటి వాడు ఎవరై అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే దేవుని బిడ్డారా ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనమందరము నడిపించబడేటువంటి వారిగా ఆయన యొక్క దీవెనలు ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందేటువంటి వారిగా ఉండాలని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కనుక మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఈ సమయంలో మనందరినీ ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. అంటే యావత్ ప్రపంచంలో ఉన్న జనాంగాన్ని అంతటినీ ఆయన చేతుల్లో పెట్టుకుని ఆయన మోస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకని యెషయా ద్వారా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవునిరా మనమందరము ఆయన చేత నడిపించేటువంటి బిడ్డలుగా ఆయన ఎత్తుకుని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని నడిపించేటువంటి బిడ్డలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించి వర్ధిల చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా ఈ సమయంలో మా తండ్రి ఎత్తబడినటువంటి వాక్యం మా ప్రభు మీరు దీవించండి. అనేక మంది హృదయాల్లో మా ప్రభువా కదిలించబడడానికి మీరు సహాయం చేయండి. అనేక మంది హృదయాల్లో మా తండ్రి ఈ వాక్యం మా ప్రభువా నాయన తాకబడి వారి హృదయాల్లో మా తండ్రి మార్చబడడానికి మీరు సహాయం చేయండి. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీరు కనికరించండి మా ప్రభువా. ఏ బిడ్డ ఏ బలహీన చేతనైనా ఉంటున్నారో మా ప్రభు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు మా ప్రభువా నాయన అనేక మంది మా తండ్రి అయ్యా బిడ్డలు లేరని మా ప్రభా, కొంతమంది బిడ్డలు లేరని మా తండ్రి నాయన వారు ఫోన్ల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. వారందరినీ మా తండ్రి వారి యొక్క గర్భకోశాలను మా తండ్రి మీరు కడగమని ప్రార్థన చేస్తున్నాను. వారికి సంతాన ప్రాప్తిని మా ప్రభా మీరు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యాధి నుంచి మా తండ్రి వారిని రక్షించి కాపాడి రక్షించమని మీ నామానికి ప్రభా ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఈ శాంతి టీవీ నడిపిస్తుండే బిడ్డలు మాత్రం దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధల చేయను గాక. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా యొక్క అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందుకూరుపేట, నెల్లూరు డిస్టిక్. మా యొక్క ఫోన్ నెంబర్లు 9441291715 మరి ఒక నెంబరు 08612384431. అందరికీ వందనాలు.